వచ్చేస్తుందిలేండి. శేషమ్మ అవంతికలు భూమిని ఎలాగైనా తీసుకొస్తామని వెళ్లారు. మీరింకో ముద్ద తినండి. భూమి వస్తే మీరు సంబరపడిపోవడానికైనా శక్తి కావాలి కదా, ఇంకొక ముద్ద తినండి. నేనప్పటికీ మొత్తుకుంటూనే ఉన్నాను, వద్దత్తా వినదత్తా అంటే నువ్వు విన్నావా? అవునే, నీ మాట విన్నా పెద్దరికం నిలబడేది. ఏం చేస్తాం, ఆశాజీవిని. అనుకున్నట్టు జరుగుతుందనుకున్నాను. ఏం జరిగింది శేషమ్మ? ఏం జరగకూడదో అదే జరిగింది, ఏం అనకూడదో అదే అంది. భూమి రానందా? ఆ ముక్తాదేవక్క రమ్మంటోందంటే ఆవిడెవరు అనందక్క, ఆవిడెవరు అనందక్క. నీకు కాలేజీలో సీట్ ఇప్పించిన విద్యాదాత అన్నాం. 3 పూటలా కడుపు నింపిన అన్నదాతని చెప్పాం. నీ విధిరాత బాగోకపోయినా నీకు కొత్త జీవితాన్నిచ్చిన ప్రదాత అన్నాం. ఎన్ని దాతలన్నా సరే ముక్తాదేవి ఎవరు, ఎందుకొచ్చారని మమ్మల్నే కాదు నిన్ను కూడా నానా మాటలు అంటే భరించలేకపోయినా కాసేపు సహించి వచ్చేసావక్క. తప్పేముందులే శేషమ్మ. భూమిని నువ్వు మెడపట్టుకుని బయటకు గెంటావు. నేను తన మర్యాద అభిమానం పోతున్నా మిమ్మల్ని అడ్డుకోలేక, తను వెళ్లకుండా అడ్డుపడలేక విన్నకుండిపోయాను. అహం దెబ్బతింటే డబ్బున్న వాళ్లే ఇబ్బంది పడతారు. అలాంటిది ఆత్మాభిమానం దెబ్బతిన్న పేదవాళ్లు ఎంత నలిగిపోతారో. నువ్వు దాని మీద జారి పడుతున్నావక్క. మేం వెళ్ళి బ్రతిమిలాడినందుకు ఫలితం ఏంటో చూడు. ఇంకా అక్కడే ఉన్నావేంటే, ఇట్రా. ఏంటది మొహం మీద? గ్రానీ, భూమిని ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేశాను, రానే రానంది. కోర్స్ నానమ్మ, తన ప్లేస్లో నేనున్నా అలాగే బిహేవ్ చేసేదాన్నేమో. కానీ ఎంత కోపం ఉంటే మాత్రం టొమాటో సాస్ మొహం మీద కొడతారా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.